నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొన్న శుక్రవారం రోజు హైదరాబాద్‌కి రావడం జరిగింది. హైదరాబాద్‌లో వచ్చిన తర్వాత హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన ఇంటి వరకు కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడిని చూడ్డానికి ఇటు తెలంగాణ ప్రజలు, అటు ఏపీలో ఉన్న ఇక్కడ ఏపీ సెటిలర్స్, హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్స్ కూడా రావడం జరిగింది. సో, బేగంపేట్ నుంచి ఆయన ఇంటి వరకు ఒక భారీ రోడ్ షో. వర్షం పడుతున్నా కూడా వర్షంలో పూలు, ఫ్లెక్సులు, బొకేలు, పూలహారాలు, క్రేన్‌లో పెద్ద పెద్ద పూలదండలు ఇవన్నీ కూడా వాళ్ళు బాణసంచా పేలుస్తూ చంద్రబాబు నాయుడిని ఊరేగించడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రా? లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రా? అనే డౌట్ కూడా చాలా మందికి కలిగింది. సో, అలాంటి చంద్రబాబు నాయుడు ఏపీకి సంబంధించి ఆడ ఘన విజయం సాధించిన తర్వాత హైదరాబాద్‌కి రావడం జరిగింది. ఆ మరుసటి రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, ఆ తర్వాత రోజు స్థానిక హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చంద్రబాబు నాయుడు కార్యకర్తల సమావేశం పెట్టినాడు. వాస్తవానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నన్నూరు నర్సిరెడ్డి, ప్రొఫెసర్ జోష్న లాంటి వాళ్ళు తప్పితే పెద్దగా పేరు మోసిన నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేరు. బక్కాని నరసింహులు, అక్కడ తర్వాత అరవింద్ కుమార్ గౌడ్, పొగాకు జయరాం చందర్. సో, ఒక నలుగురు, ఐదుగురు కీలక నాయకులు తప్పితే మిగతా ఎవరు కూడా లేరు. అందులో మాజీ ఎమ్మెల్యేలు ఒక్కలే అనుకుంటా. సో, అలాంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన ఒక సమావేశం పెడితే నాయకుల కంటే ముఖ్యంగా చాలామంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిండు, పార్టీ ఆఫీస్‌కి వస్తుండు, కలుద్దాం అనుకొని చాలామంది రావడం జరిగింది. సో, అంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు రావడంతో, కార్యకర్తలు రావడంతో చంద్రబాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎవరిని కూడా, ఏ నాయకుడిని కూడా కార్యకర్తలను తీసుకురమ్మని అనలేదు. కేవలం కార్యకర్తలు చాలామంది వచ్చినారు కదా, నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినారు. సో, వాళ్ళని ఎవరిని సరిగా నేను గెలవలేదు. పార్టీ ఆఫీస్‌కి వస్తే అందరితో మాట్లాడతా అనే విధంగా పిలిపించాను కానీ, ఇంతమంది పబ్లిక్ వస్తారని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తుంది. చెప్పి తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణలో, ఖచ్చితంగా తెలంగాణలో పార్టీని పునర్నిర్మిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తుండు. పార్టీ పునర్నిర్మించి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్పిండు. సో, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ లేనిదే తెలంగాణ రాజకీయం ఉండదు. మొన్నటి వరకైతే పోటీ చేయలేదు. గతంలో పోటీ చేయకపోయినా మీడియా మిత్రులు నేను ఏ ప్రెస్ మీట్ పెట్టినా తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోయినా కూడా కవర్ చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది. యువ నాయకత్వం నేను నింపుతా, చదువుకున్న వారికి అవకాశం ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిండు. సో, చంద్రబాబు నాయుడు చెప్పిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయశాంతి, అలాగే జగ్గారెడ్డి ట్వీట్లు పెట్టడం జరిగింది. విజయశాంతి ట్వీట్ పెడుతూ చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు పెడతా అంటున్నాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ అడుగు పెడితే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం వస్తుంది, తెలంగాణ హెసిటేషన్ వస్తుంది అని చెప్పేసి విజయశాంతి అంటుంది. సో, ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి వస్తే విజయశాంతికి కానీ, జగ్గారెడ్డి కానీ ఉన్న ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, అటు రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ పార్టీ దేశవ్యాప్తంగా ఆ పార్టీ పోటీ చేస్తా అని బీఆర్ఎస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేస్తుంది. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినప్పుడు తెలంగాణను విడదీసింది ఇటు చంద్రబాబు నాయుడు కాదు, తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణ పోటీ చేస్తే ఏం బాధ మీకు అనే విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. పైగా విజయశాంతిని ఉద్దేశించి, విజయశాంతి నువ్వు 12 పార్టీలు మారినావు. నువ్వు టీఆర్ఎస్ ఉండే అటు నుంచి కాంగ్రెస్లోకి వచ్చినావు, మళ్ళీ బీజేపీలోకి వచ్చినావు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినావు. నువ్వు ఏ పార్టీలో ఉంటున్నావో నీకే క్లారిటీ లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీలోనో నీకు ప్రిఫరెన్స్ లేదు, నీకు ప్రియారిటీ లేదు, నీకు ప్రోటోకాల్ లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా. తెలంగాణలో నిరుద్యోగులు తీవ్రంగా వాళ్ళ నిరసనలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంటుంది, లేదా ఉద్యోగాలు వేస్తామని ఒక్క మాట మాట్లాడతలేదు. కానీ చంద్రబాబు నాయుడు వస్తే నీకేంది నొప్పి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జోష్న అంటుంది. అలాగే జగ్గారెడ్డి, నువ్వే సొంతంగా ఎమ్మెల్యేగా గెలవలేవు, నీకే పార్టీలో ఒక ప్రిఫరెన్స్ లేదు, ఒక ప్రియారిటీ లేదు. అలాంటి జగ్గారెడ్డి నీకేం బాధ అవుతుంది చంద్రబాబు నాయుడు వస్తే? చంద్రబాబు నాయుడు ఏమో నీ ఆస్తి గుంజుకున్నారా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. చూడాలి, చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ నెల జూలై 19న శుక్రవారం మళ్ళీ హైదరాబాద్ రాబోతున్నాడు. హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఒకవేళ ఎన్టీఆర్ భవన్కి వస్తే పార్టీ ఆఫీస్కి వచ్చి కార్యకర్తలతో ఏం మాట్లాడతాడో మరి చూడాలి.